బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నెల్లూరులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై దుర్భాషలాడిన కేసులో కాకానికి పోలీసులు నోటీసులు అందించారు. టీడీపీ నేతల ఫిర్యాదుతో నెల్లూరు రూరల్ పొదలకూరు మనబోలు పోలీస్ స్టేషన్లో కాకాడిపై కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై దుర్భాషలాడిన కేసులో కాకానికి పోలీసులు నోటీసులు అందించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుమిత్ర, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే సీఎం చంద్రబాబు అలాగే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో తీవ్ర పరుష పదజాలంతో దుర్భాషలాడటం జరిగింది. వారి తల్లిదండ్రులు కూడా, చంద్రబాబు తల్లిదండ్రుల్ని అలాగే సోమిరెడ్డి తల్లిదండ్రుల పైన కూడా దుర్భాషలాడటం జరిగింది. ఒక నీచమైనటువంటి భాషను, ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కూడా జిల్లాలో పెద్ద దుమారం రేగుతూ ఉంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ అలాగే పొదలకూరు మనుబోలు పోలీస్ స్టేషన్లలో రాత్రి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుల మేరకు ఈ 3 స్టేషన్లలో కూడా కంప్లైంట్లు నమోదయ్యాయి. ఈ కంప్లైంట్ల ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ఈ రోజు పోలీసులు నెల్లూరులోని పొదలకూరు రోడ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి పోలీసు అధికారులు చేరుకున్నారు. వాళ్ళు A1 నోటీసులు ఫస్ట్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా నేరుగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కోరడం జరిగింది. ప్రధానంగా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి పైన గతంలో అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. క్వార్జీ అక్రమ తవ్వకాలు, పెద్ద ఎత్తున బాంబులతోటి అక్కడ పేలుళ్లు సృష్టించడం, SC ST అట్రాసిటీ కేసులు ఇలా చాలా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆయన కండిషన్ బెయిల్ పైన బయట ఉండడం జరిగింది. ఇటీవల కాలంలో ఆయన రిమాండ్ అనుభవించి బెయిల్ పైన బయట రావడం జరిగింది. ఒకవైపు కండిషన్ బెయిల్ పై ఉన్నా కూడా మరోవైపు ఆయన మాత్రం చాలా ఘోరంగా ఈ వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో చాలా రాజకీయాలు అన్ని కూడా హోందాగా ఉంటాయి. హోందా పరంగా ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల కాలంలో చాలా తీవ్ర స్థాయిలో ఘోరంగా వాడు ఈడు అంటూ సంబోధించడం, అగౌరవంగా మాట్లాడడం, తల్లిదండ్రుల్ని, సీఎం చంద్రబాబు తల్లిదండ్రుల్ని అలాగే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తల్లిదండ్రులను కూడా దుర్భాషలాడటం, పరుష పదజాలం ఉపయోగించడం అనేది అందరూ కూడా చాలా మందిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండేందుకే ఈ విధమైనటువంటి భాషను ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు, చర్చలు కూడా సాగుతున్నాయి. మొత్తం మీద టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ప్రకారం ఆయనకి A1 నోటీసులు జారీ చేశారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గరికి వాళ్ళ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా చేరుకుంటూ ఉన్నారు. ఇది కొనంత పరిస్థితి. సుమిత్ర.